హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ టీ అన్న. ఈరోజైతే నేను 3 ట్రాలీల గురించి 3, 3 ట్రాలీల గురించి ఈ 3 కూడా 3 రకాలుగున్నాయి. వాటి గురించైతే చెప్పటానికి మీ ముందుకొచ్చానండి. దయచేసి మీరు వీడియోని చివరి వరకు చూడండి. మధ్య మధ్యలో అక్కడక్కడ చూసుకుంటూ వెళ్ళమాకండి. అన్ని వివరాలు మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా చిన్నగా మీ కళ్ళకు కట్టినట్టు చెప్పుకుంటూ వెళ్తాను. పదండి. ఇప్పుడు చూసేది కంప్లీట్‌గా హెవీ బకాడి అన్నమాట. దీనికి వాడిన ఐరన్ వచ్చేసి మొత్తం కూడా 100కి 100% వైజాగ్ మెటీరియల్ వాడటం జరిగింది. పోస్టులొచ్చేసి బయటికి పెట్టి తయారు చేయటం జరిగింది. వాటి సైజ్ వచ్చేసి 5 సైజ్ అన్నమాట. అదేవిధంగా అడుగు షీట్ వచ్చేసి మనము 6 గేజ్ కలిగినటువంటి రైల్వే షీట్ వాడటం జరిగింది. డోర్లు కూడా 18 ఇంచుల హైట్ కలిగినటువంటి డోర్లు అన్నమాట. మీరు కింద ఎక్కడ చూసుకున్నా కానీ వైజాగ్ అనే ఒక పేరు ఖచ్చితంగా కనిపిస్తుందండి. ప్రతిదీ కూడా కొత్త మెటీరియల్ అండి. కంప్లీట్‌గా వైజాగ్ మెటీరియల్ వాడాము దీనికి. ఓన్లీ బొమ్మలు ఒక్కటే ఆగినాయండి. మిగతా వర్క్ ఫుల్ పెయింట్ అనేది అయిపోయిందండి. ఎవరికైనా కావాలంటే నన్ను సంప్రదించండి. ఇదైతే ఇప్పుడు అమ్మకానికైతే రెడీగా ఉందండి. బొమ్మలేసి ఇచ్చేస్తాను. అదేవిధంగా మిగతా వాటి గురించి కూడా నేను చెప్తాను. చూశారు కదా, పక్కన ఇంకోటి కూడా బ్లూ కలర్‌లో ఉంది. అది చూసారా, అడుగు షీట్ చూడండి, రైల్వే షీట్ అది. సరే, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ దీనికి పక్క దాని గురించి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదండి, ఇది మీడియం రేంజ్ గల కొత్త ట్రాలీ అండి. ఇది కూడా అమ్మకానికైతే రెడీగా ఉంది. మీడియం రేంజ్ గల ట్రాలీ. ఇప్పుడు దీనికి వచ్చేసిన అడుగు షీట్ వచ్చేసి 5 గేజ్ కలిగినటువంటి అడుగు షీట్ అయితే వాడటం జరిగిందండి. ఇదైతే మొత్తం వైజాగ్ మెటీరియల్తో తయారైనటువంటి ట్రాలీ కాదండి. ఒక 60% అయితే మనము వైజాగ్ మెటీరియల్ వాడటం జరిగింది. అదేవిధంగా డోర్లు వచ్చేసి 18 ఇంచుల డోర్లే. పోస్టులు కూడా 5 ఇంచుల పోస్టులు బయటికి పెట్టి తయారు చేయడం జరిగిందండి. ఈ ట్రాలీలన్నీ కూడా చింతకాయ రాబారేనండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పే 3 ట్రాలీలు కూడా చింతకాయ టైపు రాబారేనండి. అన్నీ కూడా చింతకాయ టైపు రాబార్లే. అదేవిధంగా అడుగు షీట్ చూడండి ఒకసారి, 5 గేజ్ వాడామండి దీనికి. చూడండి, ఈ పక్కనే ఉన్న 2 కూడా రాబార్లు వచ్చేసి చింతకాయ టైపే. ఒకటేమో హెవీ బకాడి, ఇంకోటేమో మీడియం గేజ్ కలిగినటువంటి ట్రాలీ అండి. ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదా, ఇక్కడున్న సామాన్లు కూడా ఇవి అమ్మేయనండి. ఇప్పుడు ఈ రెడ్ దాని గురించి చెప్పాలంటే దీని గురించి కూడా మీకు ఈ వీడియోలో చెప్తానండి. సామాన్లు కానీ ఇప్పుడు చూపించే 3 ట్రాలీలు కానీ అన్నీ కూడా అమ్మకానికి అయితే రెడీగా ఉన్నాయండి. మీకు ఎవరికైనా కొనే ఉద్దేశం ఉన్నా, లేదు ఇంకా ఏమైనా పూర్తి వివరాలు కావాలన్నా నన్ను సంప్రదించండి. అన్ని వివరాలు క్లియర్గా మాట్లాడుకుందాము. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 3వ నెంబర్ ట్రాలీ గురించి చెప్తాను పదండి. ఇది వచ్చేసి మెటీరియల్ మొత్తం కొత్త ట్రాలీనండి. మెటీరియల్ అంతా కూడా కొత్త ఐరన్ వాడాము. ఇది కూడా అమ్మకానికి రెడీగా ఉంది. ఇది వచ్చేసి మీడియం గేజ్ కలిగినటువంటి ఒక కొత్త ట్రాలీయే. అయితే దీనికి పాత ఏమేమి కలిసినాయి అంటే టైర్లు, డిస్కులు, సిలిండరు, ఈ 3 కూడా పాత మెటీరియల్ వాడామండి. సిలిండరు, టైర్లు, డిస్కులు పాతవి వాడటం జరిగింది. అయితే మీరు అనుకోవచ్చు, ఈ 3 ఎందుకు పాతవి వేశారని. కొంతమంది రైతులు తక్కువ రేట్లో కూడా కావాలని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ ఒక ట్రాలీ అనేది రెడీ చేయడం జరిగిందండి. టైర్లు, డిస్కులు, సిలిండరు ఈ 3 చూసుకుంటే ఇంచుమించు ఒక 20,000, 25,000 వరకు తగ్గుద్దండి అమౌంటు. కొత్త దానికి ఇచ్చే రేటు కంటే ఒక 25,000 తగ్గించి దీన్ని అమ్ముతామండి. ఇది కూడా మీడియం గేజ్ కలిగినటువంటి ఒక కొత్త ట్రాలీనండి. ఇది కూడా అమ్మకానికి రెడీగా ఉంది. మా లొకేషన్ వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. ఇది వచ్చేసి 5 ఇంచుల బయటి పోస్టులేనండి. ఇది కూడా 5 ఇంచుల బయటి పోస్టులే. ఈ 3 కూడా చింతకాయ రాబారే. మీకు ఒకవేళ రింగు టైపు, బెడ్ టైపు, గోటన్ టైపు కావాలంటే అవి కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయండి. వాటిని కూడా మనం అమ్ముతాము. ఒక చిన్న గమనిక అండి, నేను పెట్టే కొత్త ట్రాలీలు కానీ పాత ట్రాలీలు కానీ యూట్యూబ్లో పెట్టానంటే అవి 1 లేదా 2 రోజుల కంటే ఎక్కువ రోజులు నా దగ్గర ఆగవండి. వీలైనంత త్వరగా నేను అమ్మేస్తాను. చాలామంది కూడా ఎప్పుడో పెట్టిన పాత ట్రాలీలు, పాత వీడియోస్ ఈరోజు చూసి ఇంకా వాటి గురించి అడుగుతున్నారండి. దయచేసి నేను పెట్టే వీడియో మీ దగ్గరికి చేరాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. లేదంటే మీరు నా ఛానల్ని క్రమం తప్పకుండా చూడాలి. అలా అయితేనే మీరు నా వీడియోస్ని
పెట్టినట్టు మీ దగ్గరికి చేరతాయి. మీరు వీలైనంత త్వరగా చూసి నాకు కాల్ చేయగలరు. నా నెంబర్ వచ్చేసి 99 48 939 108. ఆ నెంబర్‌కి కాల్ చేయండి. మీకు ఏదన్నా వివరాలు ఇంకా పూర్తిగా కావాలంటే కాల్ చేయండి, మాట్లాడుకుందాము.